చంద్రబాబు ఆఫీస్కి వచ్చామండి. బైపాస్, మంగళగిరి బైపాస్. చాలామంది వచ్చారు జనం. అంటే 9:30 అయింది ఇప్పుడు టైం. మరి అన్నయ్య ఉంటాడని వచ్చాము. మరి ఉన్నాడో తెలీదు, ఇంకా మరి ఎవరు చెప్పలేదు. జనం మాటికి బాగానే ఉన్నారు, జనం బాగానే ఉన్నారండి. మంగళగిరి బైపాస్ చంద్రబాబు అన్నయ్య ఆఫీసు. అది అర్జీలు పెట్టుకోవటానికి వచ్చాము. భూమి సమస్య 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు. మాది తాడేపల్లి సీతానగరం. ఆక్రమించిన కూడా బాలసాని రాజేశ్వరరావు, సముద్ర చెరిబాబు. అది 2019లో జగన్ పార్టీలో ఉంటారు వాళ్ళు, ఆక్రమించిన వాళ్ళు. 2019 2వ నెలలో ప్యాట్లేసి కూడా అమ్మేశారు. మాకు ఎటువంటి పరిష్కారం జరగట్లా, న్యాయం జరగట్లేదు. నేను తిరుగుతున్నాను, ఎన్నో అర్జీలు పెడుతున్నాను. మరి ఇంకా నాకే న్యాయం జరగల, ఏ పరిష్కారం అమల. మరి వాళ్ళు మళ్ళీ వచ్చాను. మరి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి పెట్టి వచ్చాను. 14వ తారీఖున, 15వ తారీఖునేమో లోకేష్ బాబు దగ్గర పెట్టి వచ్చాను. 16నేమో పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ పెట్టి వచ్చాను. ఇవాళ 19 7వ నెల 2025 7వ నెల 19వ తారీఖు శనివారం మళ్ళీ వాళ్ళ ఎక్కడికి వచ్చాను. మరి పెడతానే ఉంటున్నాను అర్జీలు. మరి కిందటి నెలలో మరి సెలవులు ఉన్నాయి కాబట్టి అప్పుడు మరి అంతకుముందు పెట్టున్నా నేను. సెలవులు ఆ నెలలో నేను రాలేదు. వస్తాకు కూడా ఎవరు ఉంటారు కదా ఆఫీసులో, ఆ నెల అంతా ఆగిపోయాము. మరి ఈ నెలలో మరి 7వ నెలలో మళ్ళీ అర్జీలు పెడుతూనే ఉన్నా నేను. మరి ఏ పరిష్కారం న్యాయం నాకు జరగల ఇంతవరకు. ఎవరు వచ్చినా అడిగిన వాళ్ళు లేరు. మరి నిన్న 16వ తారీఖున మరి పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఎమ్మెల్యే గారు నన్ను ప్రశ్నలు వేశాడు, కానీ ఎంఆర్ఓ గురించి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడలేకపోయాడు. అసలు ఎంఆర్ఓ దగ్గర ఏమున్నాయో మీరు తేండి అని చెప్పి అడగలేకపోయాడు. మరి ఎంఆర్ఓ వాళ్ళు అంతకుముందు గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్వేలకు వచ్చారు, కొలతలు వేశారు, రికార్డులు తెచ్చారు, అడంగలు తెచ్చారు. అట్లా మా పేర్లు ఉన్నాయి. మరి మాకు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు ఎంఆర్ఓ వాళ్ళు. ఒక్కళ్ళు కాదు, 4 ఎంఆర్ఓలు. 4 ఎంఆర్ఓలు కూడా మమ్మల్ని మోసం చేశారు. మాకు ఎటువంటి న్యాయం పరిష్కారం ఇంతవరకు జరగట్లా. నేను తిరుగుతూనే ఉన్నా. 5 ఎకరాల 28 సెంట్లు భూమి. అది ఎవరిచ్చారు? ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. ఆ రోజుల్లో అంతంత భూమిని పంచారు, పేదవాళ్ళకి, లేని వాళ్ళకని పంచారు. అది కులం తక్కువని మమ్మల్ని అక్కడ లేకుండా చేసి మా భూములు ఆక్రమించుకొని మరి మా అన్నయ్యని చంపేసి, మా అమ్మని చంపేసి, ఆ భూముల కోసం మీరు ఉంటాకి వీల్లేదు ఇక్కడ, ఈ భూములు మాయ అని చెప్పి అక్కడోళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఒక రౌడీజం, గోండేజం జరిగింది. మరి ఎటువంటి నాకు పరిష్కారం జరగట్లేదు. ఒరిజినల్ పట్టాలు పొలం కానీ ఇంటికి కానీ మొత్తం మా కాడ ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ మొత్తం లాగేసుకున్నారు వాళ్ళు. కబ్జాదారులు లాగేసుకున్నారు. 30 మంది మా మీద దాడి చేసి లాగేసుకున్నారు. పిలిపించి చేను దగ్గర పిలిపించి ఏ న్యాయం అనేది మాకు జరగల. నేను ఎంతగానో తిరుగుతున్నా లోకేష్ బాబు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి, చంద్రబాబు అన్న దగ్గరికి, మరి సచివాలయం ఎలకపూడి సచివాలయం దగ్గరికి, గుంటూరు కలెక్టర్ దగ్గరికి, ఇన్ని సార్లకి నేను తిరుగుతున్నా కూడా నాకు ఏ న్యాయం జరగట్లా. ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ మమ్మల్ని పిలిపించి 8 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టి, 4 కుటుంబంలో 7 వెళ్ళాం మేము. మమ్మల్ని కూర్చోబెట్టి వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని, మా పేర్లను రాసుకొని ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసకిచ్చి తర్వాత ఏమన్నాడు, వాళ్ళు ఇల్లు కట్టేశారు, మేమేం చేయలేం, మేము పీకలేం అని చెప్పి మాతో అన్నాడు. మరి ఇల్లు కట్టేస్తే మేము ఖాళీ స్థలం చూపించే వాళ్ళకి మేము ఖాళీ భూమిని చూపించాం. ఖాళీ భూమి వచ్చి కొత్త వేసి సర్వే చేశారు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మాకు? ఎంఆర్ఓ వాళ్ళు లంచాలు తినేసి వేరే సాటికి ట్రాన్స్ఫర్ అవుతాం. ఇట్లా జరిగినాయి. ముందు ఎంఆర్ఓల్ని కడిదిట్టం చేయాలి. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓలు చేసే పనులు. ఈఆర్ఓ, ఆర్ఐ, మరి సర్వేర్లు కానీ, మరి మున్సిపాలిటీ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ
మరి అసమంటి వాళ్ళని కంట్రోల్లో పెడితే బాగుంటుంది. వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు కోల్పోతున్నారు. మరి ఆ కుటుంబాలు బజారు పడుతున్నాయి, రోడ్లు పడుతున్నారు, దిక్కు లేకుండా అయిపోతున్నాయి. మరి అసమంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఉన్న భూములు బాగొట్టుకొని రోడ్లు పాలయ్యి అద్దెలు కట్టుకుంటా, అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నారు కూలి పనులు చేసుకుంటా. మరి ఎటువంటి న్యాయం దొరకాలి చంద్రబాబు అనయ్య. మరి నేను వచ్చానాడికి నీకు అర్జీ పెట్టుకుంటాకు వచ్చా. నేను ఇప్పటికైనా మా వీడియో చూసి ఎవరైనా సరే మా వీడియో చంద్రబాబు అన్నయ్యకి కానీ, లోకేష్ బాబుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ పంపించాలని అని కోరుకుంటున్నాను నేను. మరి పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నాను కానీ అక్కడ పట్టించుకోవట్లేదు అసలు. మరి అక్కడ అసలు ఆ సారే ఉండట్లేదు. అసలు ఉన్నా కూడా జనంలోకి రావట్లేదు, ఆయన రావట్లా. ఇలా జరుగుతున్నాయి. గతం ప్రభుత్వం వాళ్ళు మోసం చేశారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజలకి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే చాలా బాధపడతారు ప్రజలు. మరి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా చేశాడు ఆయన. మరి ఎన్టీ రామారావు అంటే ఎంత పేరు, గొప్ప పేరు. చంద్రబాబు అన్నయ్య అన్న, ఎన్టీ రామారావు అన్న మంచి పేరు వాళ్ళది. మరి ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మరి చెడ్డ పేరు తేగాకండి, ఎవరు కూడా చెడ్డ పేరు తేగాకండి, పార్టీకి చెడ్డ పేరు తేవద్దండి. ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఆడవాళ్ళ సమస్యలు చూడండి. ఏ ఆఫీసులో అయినా సరే ఆడవాళ్ళ సమస్యలు చూడండి. పొలిటీషియన్ అస్సలు పట్టించుకోవట్లా. పొలిటీషియన్ ఏ సమస్యతో వెళ్ళినా కూడా గుంపులు ఉంటున్నారు కానీ జనము రోజు తిప్పుతున్నారు కానీ అసలు పట్టించుకోవట్లా. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఏ న్యాయం జరగట్లేదు, ఎటువంటి పరిష్కారం జరగట్లేదు. కలెక్టర్ ఆఫీస్లో కూడా పట్టించుకోవట్లా. కలెక్టర్ ఆఫీస్లో కూడా తిరగటే కానీ ఏ పని అవ్వట్లేదు. మరి మీరు అందరూ చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. నేను ఎంతగానో తిరుగుతున్నాను, ఎంతగానో పోరాడుతున్నాను. మరి ఎందుకో మాకు న్యాయం జరగట్లేదు తెలియట్లేదు. మరి మేము అమ్మింది కాదు, అది మాకు గవర్నమెంట్ ఇచ్చింది అది మాకు. మరి పండించుకొని తినమని ఇచ్చారు. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మగారు పండిలేకపోయింది. మా అమ్మని బెదిరించి, మా నాన్నని చంపేసి మా అమ్మని బెదిరించి ఆమెను కూడా చంపేశారు భూముల కోసం. మళ్ళీ ఇప్పుడు మా మీద మా పిల్లల మీద దాడి చేస్తున్నారు కబ్జాదారులు. మరి కబ్జాదారులు ఎక్కువైపోయారు, ఈ ఫ్యాట్లకి భూములకి ఎక్కువైపోయారు, భూములు ఎక్కువ రేట్లు బలుగుతుందని చెప్పి ఈ రకంగా చేస్తున్నారు. మరి న్యాయం ఎక్కడ జరిగిందో తెలియట్లేదు. నేను న్యాయం కోసం ఎంతగానో పోరాడుతున్నాను. ఇప్పుడు నన్ను మమ్మల్ని కూడా చంపేస్తామని ఎంతో భయపెడుతున్నారు. భయపడతానికి గురి చేయాలి మమ్మల్ని. ఎంతగా మేము బాధపడుతున్నాం కూడా. మేము ఎన్నిసార్లు కూడా 4 సార్లు చంపైపోయారు, 4 సార్లు కూడా తప్పుకున్నాను. నేను 4 సార్లు కూడా నేను బయటపడ్డాను. కానీ ఏ రోజు ఏం చేస్తారో కూడా తెలియదు వాళ్ళు కబ్జాదారులు. మరి మీరు అందరూ చూడండి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి 17వ వార్డు బోసమ్మ సెంటర్. నా పేరు శాంతి అండి. మా ఛానల్ కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, తాడేపల్లి కే శాంతి. మరి ఆ ఛానల్లో నా వీడియోలు ప్రతి వీడియోలు వస్తాయి, చూడండి ఎవరైనా సరే చూసేవాళ్ళు. ఇంకా ఎవరికైనా చూసినప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి పంపండి కొంచెం. మరి మీ అందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు అన్నయ్య మరీ అడుగుతున్నాను అన్నయ్య, నీ చెల్లెలు నేను మన అక్క చెల్లెలు అన్నారు మీరు ఆ రోజున. మరి అక్క చెల్లెలికి అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఉంటారు అన్నయ్య, మీరు న్యాయం చేయండి అన్నయ్య. మరి మేము ఎంతో బాధపడుతున్నాము. మీకు నమస్కారం అన్నయ్య.